యాక్చువల్‌గా డిఫరెంట్ డిఫరెంట్ ఎబిలిటీ ఉంటుంది. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ కానీ, లేదంటే గ్రాస్ప్ చేసే మెమరీ పవర్ గానీ, ఇవన్నీ డిఫరెంట్ స్టూడెంట్స్‌లో ఉంటాయి కాబట్టి, సో శ్రీ చైతన్య ఐఐటీ ప్రోగ్రామ్‌లో కస్టమైజ్డ్ స్టూడెంట్ అప్రోచ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఎలా ఇండివిడ్యువల్ స్టూడెంట్‌ది పెర్ఫార్మన్స్‌ని ఇంప్రూవ్ చేస్తారు అసలు? టీచింగ్ వేరు, కౌన్సిలింగ్ వేరు. ఇవన్నీ కూడా కౌన్సిలింగ్‌లో వచ్చేటువంటి భాగాలు. ఎప్పుడైతే మేము కౌన్సిలింగ్‌కి టైం కేటాయిస్తామో, స్టూడెంట్‌కి లెక్చరర్‌కి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గుతుందో, స్టూడెంట్ లెక్చరర్ దగ్గరికి వచ్చి ఓపెన్‌గా డిస్కస్ చేస్తాడో, అప్పుడు లెక్చరర్‌కి అతని యొక్క సమస్య ఏంటో అర్థమవుతుంది. దాన్ని బట్టి ఏం చేస్తామంటే స్టూడెంట్‌కి సాగ్రిగేట్ చేస్తాం. ఈ స్టూడెంట్‌కి పరిగెత్తిచ్చేవాడిని పరిగెత్తిస్తాం. కాదు, వాడితో పాటు ఈక్వల్‌గా రానివాడిని డిస్కరేజ్ చేయకుండా వాడికి ఆ మోటివ్ ఇవ్వటం కోసం స్లోగా వాడిని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో ఈ కౌన్సిలింగ్లో వాడికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసే విధంగా వాడికి ఏ స్థాయి నుంచి ప్రాబ్లమ్స్ అయితే చెప్తే ఈజీగా ఉంటుందో వాటిని అక్కడ మేకప్. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి షై ఫీలింగ్, నలుగురిలో అడగటానికి భయపడతారు, ఫీల్ అవుతారు. తను అడిగే క్వశ్చన్ చిన్నదైతే ఎవరైనా నవ్వుతారేమో, ఎవరైనా సులకనగా చూస్తారేమో, ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. మేము మా ఫ్యాకల్టీ అందరికీ, మా అడ్మినిస్ట్రేటర్స్ అందరికీ ముఖ్యంగా చెప్పేది, మా వైపు నుంచి మేము సాధ్యమైనంత వరకు హానెస్ట్గా ఉండటానికి మేము ఇస్తాం. కానీ ఇప్పుడున్న జనరేషన్లో కొంతమంది స్టూడెంట్స్ అన్ని మిస్యూజ్ చేసుకుంటాం కూడా. మేము అది ఎప్పటికప్పుడు వాళ్ళని అలర్ట్ చేస్తూనే ఇలా నిరంతరము స్టూడెంట్స్ మధ్యలోనే ఉంటాం కాబట్టి అదే మా సక్సెస్కి కారణం.